అది వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం దమ్మన్నపేట ఊరిలో ఒక సామాన్య రైతు కుటుంబంలో జన్మించారు యనగందుల వరదారెడ్డి గారు. ఆ రోజు ఆ ప్రాంత ప్రజలకు తెలియదు పుట్టిన బిడ్డ గొప్ప విద్యావేత్త అవుతాడు అని. వరదారెడ్డి గారు చిన్నప్పటి నుండి చదువు మీద అపారమైన ఆసక్తి చూపించేవారు. తన బాల్య విద్యను ప్రథమ శ్రేణిలో పూర్తి చేశారు. కాని అప్పటి ఆర్థిక పరిస్థితుల వల్ల కళాశాల ఫీజు కోసం ఆవును అమ్మి ఫీజు కట్టి కష్టపడి విద్యను అభ్యసించారు. మొదట తన నైపుణ్యంతో రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉద్యోగాన్ని సాధించారు. కాని వరదారెడ్డి గారికి ఏదో తెలియని అసంతృప్తి. ప్రజలకు మంచి చెయ్యాలని, ఈ సమాజాన్ని మార్చాలి అంటే విద్యతోనే సాధ్యమని, తన చదువు ఫీజు కట్టడం కోసం పడిన కష్టం ఏ విద్యార్థి పడకూడదని 1976లో ట్యుటోరియల్ స్థాపించారు. ఎంతో మంది పేద విద్యార్థులకు విద్యనందించిన గొప్ప మనసున్న మహారాజు శ్రీ యనగందుల వరదారెడ్డి గారు. ప్రతి ఆడపిల్ల చదువుకోవాలనే ఆశయంతో వరదారెడ్డి గారు ఆడపిల్లల కోసం ప్రత్యేక ఇంజనీరింగ్ కళాశాలను స్థాపించారు. ఆడపిల్లల అభ్యున్నతికి పాటుపడ్డారు. ఒక మేజర్ 100 మంది సైనికులను తయారు చేస్తాడు. అలాగే శ్రీ యనగందుల వరదారెడ్డి గారు ప్రైవేటు విద్యా సంస్థల్లో నిర్మాణాత్మకమైన మార్పులు తీసుకువచ్చిన విద్యావేత్త. ట్యుటోరియల్ స్థాయి నుంచి యూనివర్సిటీ స్థాపన వరకు కూడా అలుపెరగని కృషితో ముందుకు వెళ్లిన కార్యదీక్షాపరుడు. 200కు పైగా విద్యా సంస్థలు స్థాపించి 10,000 మందికి ఉపాధి కల్పిస్తూ మహా వ్యక్తిగా ఎదిగారు శ్రీ యనగందుల వరదారెడ్డి గారు. వేలాది మంది ఉపాధ్యాయులు, కొన్ని లక్షలాది మంది విద్యార్థులకు విద్యనందిస్తూ ప్రయోజకులుగా తీర్చిదిద్ది ఈ దేశ ప్రగతి కోసం అందిస్తున్న గురు బ్రహ్మ మీకు మా నమస్సుమాంజలులు. విద్యారంగంలో తనదైన ముద్ర వేసిన సరస్వతీ పుత్ర శ్రీ యనగందుల వరదారెడ్డి గారు మీకు మా సెల్యూట్.